పేదరాశి పెద్దమ్మ కథలు. ఈ సంకలనాన్ని రచించిన వారు శ్రీ అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ గారు. బుద్ధి. పూర్వం కాశీరాజ్యంలో కుముదుడు అమాయకుడు అని ఇద్దరు అన్నదమ్ములుండేవారు. కుముదుడు పెద్దవాడు, తెలివి గలవాడు, డబ్బు గలవాడు. అమాయకుడు చిన్నవాడు, పేదవాడు. ఇద్దరూ వేరువేరుగా ఉంటూ ఒకే ఊరిలో జీవిస్తున్నారు. చుట్టుపక్కల జరిగే సంతలకి, పెళ్ళిళ్ళకి మాత్రం కలిసి వెళ్ళడాన్ని అలవాటు చేసుకున్నారు. అమాయకుడు ఆడగుర్రం మీద ప్రయాణిస్తే మగ గుర్రం మీద కుముదుడు ప్రయాణిస్తాడు. ఒకరోజు అన్నదమ్ములిద్దరూ పక్క ఊరిలో సంతకు వెళ్ళి వస్తుండగా చీకటి పడింది. రాత్రి అయింది. రాత్రి ప్రయాణం మంచిది కాదనుకుని ఒకచోట ఆగిపోయారు. ఆ రాత్రి అక్కడే బస చేయటం శ్రేయస్కరం అనుకున్నారు. గుడిసె బయట గుర్రాలను కట్టివేశారు. వాటికి మేత పెట్టి వెళ్ళి గుడిసె లోపల నిద్రపోయారిద్దరూ. తెల్లారింది. లేచి చూస్తే గుడిసె బయట 2 గుర్రాలు కాదు 3 గుర్రాలు కనిపించాయి వారికి. మూడోది గుర్రపిల్ల. ఏ రాత్రి పుట్టిందో ఏమో కింద తడువుకుని పోతోంది. లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ ఫలించక పడిపోతోంది. అయినా పట్టు వీడలేదు. నేల మీద కాళ్ళను నిలదొక్కుని లేచి నిలబడింది. తల్లి గుర్రం దగ్గరికి వెళ్ళి కడుపారా పాలు తాగింది. శక్తి సంతరించుకుందేమో మెల్లగా నడిచి వెళ్ళి మగగుర్రం దగ్గర నిల్చుంది. తన పక్కన నిల్చున్న పిల్లను చూసి మగగుర్రం ఆనందంగా పెద్దగా సకిలించింది. గుర్రపిల్ల ముద్దుగా బాగుంది. పెరిగి పెద్దయితే అద్భుతంగా ఉంటుందనుకున్నాడు కుముదుడు. కాజేయాలనుకున్నాడు. ఎప్పుడైతే పిల్ల వెళ్ళి మగగుర్రం పక్కన నిలుచుందో అప్పుడు ఆ పిల్ల తనదన్నాడతను. తన గుర్రానికే ఆ పిల్ల పుట్టిందన్నాడు. అదెలా సాధ్యం అన్నయ్యా? మగగుర్రానికి పిల్ల పుడుతుందా చెప్పు. అది నా గుర్రానికి పుట్టిన పిల్ల. అది నాది, నీది కాదు అన్నాడు అమాయకుడు. నాదే, నా గుర్రానికి పుట్టిందే ఆ పిల్ల. కావాలంటే చూడు, నా గుర్రానికి ఉన్నట్టుగానే ఆ పిల్లకి కూడా చెవి దగ్గర నల్లటి మచ్చ ఉంది అన్నాడు కుముదుడు. మచ్చ ఉన్నంత మాత్రాన మగగుర్రానికి ఆ పిల్ల పుట్టిందంటే నవ్విపోతారెవరైనా. ఎవరు నవ్విపోతే నాకేమిటి? అది నా గుర్రానికి పుట్టిందే, అందులో అనుమానం లేదు. లేకపోతే ఆ పిల్ల నా గుర్రం దగ్గరికి వెళ్ళి ఎందుకు నిలుచుంటుంది అడిగాడు కుముదుడు. సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు అమాయకుడికి. తెల్లమొహం వేసి చూడసాగాడు. అదే అవకాశంగా ఆ గుర్రపిల్ల తనదంటూ తగాదాకి దిగాడు కుముదుడు. కావాలంటే ఊరికి పద, అక్కడి పెద్దలను అడిగి తేల్చుకుందాం అన్నాడు. ఆ మాటకి భయపడి తమ్ముడు గుర్రపిల్లను వదిలివేస్తాడనుకున్నాడు. కాని అమాయకుడు భయపడలేదు. పదంటే పదమన్నాడు. ఇద్దరూ ఊరికి చేరుకున్నారు. న్యాయమూర్తులను కలిశారు. జరిగిందంతా వారికి వివరించారు. న్యాయం కావాలన్నారు. విని ఊరుకున్నారే గాని న్యాయాన్ని తేల్చలేదు న్యాయమూర్తులు. దానికి కారణం ఆ రోజు సోమవారం. సోమవారం నాడు న్యాయాన్ని మహారాజు అనంతభూపాలుడు నిర్ణయిస్తాడు. న్యాయమూర్తులు నిర్ణయించకూడదు. పరమ శివభక్తుడు రాజు. ఆ కారణంగా సోమవారం నాటి తగాదాలను అతనే తీర్చడం ఆనవాయితీ. మీరిద్దరూ రాజస్థానానికి నడవండి అన్నారు న్యాయమూర్తులు. నడిచారు. కొలువు తీరిన రాజు ముందు అన్నదమ్ములిద్దరూ నిల్చున్నారు. చేతులు జోడించి మహారాజుకి నమస్కరించారు. తగాదాను వివరించారు. మగగుర్రానికి పిల్లలు పుడతారా మహారాజా? ప్రశ్నించాడు అమాయకుడు. మాట తీరు తెలీదు అమాయకుడికి. మగగుర్రానికి పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా మహారాజా. తమరికి తెలియంది ఏముంది? మీకు సర్వం తెలుసు అని అభ్యర్థనగా చెప్పక తనని ప్రశ్నించడాన్ని రాజు తట్టుకోలేకపోయాడు. పైగా మాట్లాడుతున్నప్పుడు 2 సార్లు రాజుకి కన్ను గీటాడు అమాయకుడు. దానిని అస్సలు భరించలేకపోయాడు రాజు. నిజానికి అమాయకుడు రాజుకి కన్ను గీటలేదు. ఈగలాంటిది ఏదో పదే పదే కన్రెప్ప మీద వాలడంతో దానిని విదిల్చేందుకు రెప్పను అలా కొట్టాడు అమాయకుడు. అది గ్రహించలేకపోయాడు రాజు. అమాయకుడి మీద కళ్ళమొయ్య కోపాన్ని తెచ్చుకున్నాడు. మగగుర్రానికి పిల్లలు పుట్టవు. రాజుకు ఆ సంగతి తెలుసు. తెలిసి పేదవాడు, పైగా పేరుకు తగ్గట్టుగా ఉన్న అమాయకుడికే గుర్రపిల్లని ఇప్పిద్దామనుకున్నాడు రాజు. పెద్దవాణ్ణి శిక్షిద్దామనుకున్నాడు. న్యాయ నిర్ణయాన్ని ప్రకటిద్దాం అనుకున్నాడు. అనుకున్నంతలో అమాయకుడి ప్రవర్తన
అతన్ని కకావికలు చేసింది. దాంతో ఇలా అన్నాడు రాజు, గుర్రపిల్ల ఎవరిది అన్న సంగతి తేల్చడం అంత సులభం కాదు. ఇది చాలా క్లిష్టమైన సమస్య. న్యాయ నిర్ణయాన్ని వారం పాటు వాయిదా వేస్తున్నాం. మళ్ళీ సోమవారం రండి, అప్పుడు తేలుద్దాం. అలాగే మహారాజా, చేతులు జోడించాడు కుముదుడు. వినయం నటించాడు. అమాయకుడికి ఏదీ అంతు చిక్కలేదు. అయోమయంగా చూడసాగాడతను. మహారాజుకి పొడుపు కథలు, కొంటి ప్రశ్నలు అడగడం ఇష్టం. వాటితో కొలువు రక్తి కడుతుందంటాడతను. అలాగే వాటితో నిజానిజాలు కూడా రాబట్టవచ్చంటాడు. ఆ ఆలోచనతోనే ఇలా అన్నాడిలా, నేను 4 ప్రశ్నలు అడుగుతాను. జవాబులు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ సోమవారం చెబితే చాలు. నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగే వారిదే గుర్రపిల్ల. అడగండి మహారాజా, అప్పుడైనా నా నిజాయితీ బయటపడుతుంది అన్నాడు కుముదుడు. ధైర్యాన్ని కనబరిచాడు. అయితే వినండి. 1వ ప్రశ్న, ప్రపంచంలో అతి వేగవంతం అయినదేది? 2వ ప్రశ్న, బాగా కొవ్వు కలిగినదేది? 3వ ప్రశ్న, శృతి మెత్తనిదేది? 4వ ప్రశ్న, అమూల్యమైనదేది? బాగున్నాయి మహారాజా, ప్రశ్నలు అద్భుతంగా ఉన్నాయి అన్నారు సభలోని వారంతా. ఈ 4 ప్రశ్నలకి సరైన సమాధానాలు సోమవారం వచ్చి చెప్పండి. చెప్పిన వారిదే గుర్రపిల్ల అన్నాడు రాజు. కొలువు చాలించాడు. ఇంటికి చేరిన దగ్గర నుంచి రాజుగారి ప్రశ్నలకు సరైన సమాధానాలను ఆలోచించసాగాడు కుముదుడు. సరైన సమాధానాలు చెప్పగలిగితే గుర్రపిల్ల తనదవుతుంది. లేదంటే ముద్దులు మూటగట్టే ముచ్చటైన పిల్ల తనది కాకుండా పోతుంది. తీవ్రంగా ఆలోచిస్తూ భార్య రావటాన్ని కూడా గమనించలేదు కుముదుడు. ఏంటండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అడిగింది భార్య. భుజం మీద చేయి వేసి కుదిపిందతన్ని. దాంతో తేరుకున్నాడు కుముదుడు. రాజుగారి ప్రశ్నలు చెప్పాడామెకు. సమాధానాలు కావాలన్నాడు. వాటికి ఇంతగా ఆలోచించాలా? చూడండి ఎలా చెబుతానో అన్నదామె. చెప్పు చెప్పు. ప్రపంచంలో అతి వేగవంతం అయింది మన గుర్రమే. మొన్న మా పుట్టింటికి దానిమీదే నన్ను తీసుకెళ్లారుగా, అప్పుడు చూశాను దాని వేగం. చాలా వేగంగా పరిగెడుతుందది. ఇక బాగా కొవ్వు కలిగినది పక్కింటి వాళ్ల పంది. చూస్తుంటారుగా, తెగవలసి తిరుగుతూ ఉంటుంది. శృతి మెత్తనిది మన పట్టుపరుపు. అమూల్యమైనది మన 2 ఏళ్ల పాప. దాని ముందు ఈ ప్రపంచం అంతా దిగదుడిపే అంది. అవునవును అని సంబరపడ్డాడు కుముదుడు. భార్య తెలివితేటలను మెచ్చుకున్నాడు. రాజుగారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలిసిపోయాయి. గుర్రపిల్ల తనదే అనుకున్నాడతను. హాయిగా నిద్రపోయాడు. అమాయకుడికి నిద్ర లేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. రాజుగారి ఏ ఒక్క ప్రశ్నకి సరైన సమాధానం తట్టడం లేదతనికి. తన గుర్రపిల్ల తనకి కాకుండా పోతోంది. తెలివిగా అన్నయ్య దాన్ని సొంతం చేసుకోబోతున్నాడు. ఏం చేస్తాం, అంతా కర్మ అనుకున్నాడు. 1 ఏడాది క్రితం భార్య చనిపోయింది. ఇప్పుడు గుర్రపిల్ల పోతోంది. ఇష్టమైనవేవి ఇంట్లో ఉండడం లేదనుకున్నాడు. కళ్ళు చెమర్చుకున్నాడతను. అమాయకుడు అలా కళ్ళు చెమర్చుకోవడాన్ని అతని 7 ఏళ్ల కూతురు బుద్ధి చూసింది. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అడిగింది. జరిగిందంతా చెప్పుకొచ్చాడు అమాయకుడు. రాజుగారి ప్రశ్నలకు జవాబులు ఏం చెప్పాలో తెలియటం లేదమ్మా అన్నాడు. నేను చెబుతాను. నేను చెప్పిన జవాబుల్నే రాజుగారికి చెప్పు. గుర్రపిల్ల మనదవుతుంది అన్నది బుద్ధి. అంతకంటేనా? చెప్పు తల్లి. కన్నీరు తుడుచుకున్నాడు అమాయకుడు. బుద్ధి చెప్పసాగిందిలా. ప్రపంచంలో అతి వేగవంతం అయినది శీతాకాలంలో ఉత్తర దిక్కు నుంచి వీచే గాలి. బాగా కొవ్వు కలిగినది ఈ రాజ్యం నేల. ఈ నేల సుక్షేత్రం కాబట్టే ఇక్కడ పాడి పంటలకు కొదవ లేకుండా ఉంది. శృతి మెత్తనిది పసిపాప లాలన. అమూల్యమైనది నిజాయితీ, అదే చిత్తశుద్ధి. గిర్రున రోజులు తిరిగిపోయాయి. సోమవారం వచ్చింది. కుముదుడు అమాయకుడు రాజుగారి కొలువుకి చేరుకున్నారు. చేతులు కట్టుకుని రాజుగారి ముందు నిల్చున్నారు. ఒకరి తర్వాత ఒకరిగా మీరు తెలుసుకున్న సమాధానాలు చెప్పండి ఆదేశించాడు రాజు. ముందుగా కుముదుడు చెప్పాడు. అతని సమాధానాలకు కొలువంతా పగలబడి నవ్వింది. ఇక అమాయకుడి సమాధానాలు ఇంకెంత హాస్యంగా ఉంటాయో వినేందుకు ఉవ్విళ్ళూరారంతా. ఒకటి తర్వాత ఒకటిగా అతను చెప్పే సమాధానాలు విని నవ్వలేదు సరికదా, ఆశ్చర్యపోయారంతా. ఆఖరి సమాధానం అమూల్యమైనది ఏదంటే నిజాయితీ, అదే చిత్తశుద్ధి అని చెప్పడంతో తనలో అది కొరవడినట్టుగా ఆ కొరవడిన దానిని
వేలెత్తి చూపించినట్టుగా అనిపించడంతో కోపగించుకున్నాడు రాజు. గుర్రపిల్ల ముమ్మాటికి అమాయకుడిదే. వాడి గుర్రపిల్ల వాడికి ఇవ్వక ఆటలాడడం బాగులేదన్నట్టుగా రాజును నిలదీస్తున్నట్టుగా కూడా అనిపించింది ఆఖరి సమాధానం. దాంతో భగభగ మండిపోయాడతను. అయితే తన కోపతాపాలు ఏవి మంత్రి సామంతులు న్యాయమూర్తుల ముందు ప్రదర్శించలేదు రాజు. అణుచుకున్నాడు. అమాయకుణ్ణి అడిగాడిలా, నిజం చెప్పు, ఈ సమాధానాలు నీకెవరు చెప్పారు? మా అమ్మాయి చెప్పింది. 7 ఏళ్ళు దానికి. పేరు బుద్ధి అన్నాడు అమాయకుడు. 7 ఏళ్ల పిల్లకి ఇన్ని తెలివితేటలా? ఆశ్చర్యపోయాడు రాజు. కోపం పోయి ఆనందం కలిగిందతనికి. ఇన్ని తెలివితేటలు గల కూతుర్ని కలిగినందుకు నిన్ను తప్పకుండా అభినందించాలి, సత్కరించాలి కూడా. మీ అన్నయ్య ఓడిపోయాడు. గుర్రపిల్ల నీదే. గుర్రపిల్లతో పాటు 100 బంగారు వరహాలు కూడా బహుమతిగా ఇస్తున్నాను. అయితే ఆగాడు రాజు. చెప్పండి అన్నట్టుగా చూశాడు అమాయకుడు. నీ గుర్రపిల్లని బహుమతిగా నేనిచ్చే 100 బంగారు వరహాలను తీసుకోవాలంటే నీ కూతురు బుద్ధి వచ్చే సోమవారం ఈ కొలువుకి రావాలి. ఎలా రావాలో తెలుసా? ఎలా రావాలి మహారాజా? నీ కూతురు బాగా తెలివైంది కదా. నా కొలువుకి తను ఎలా రావాలంటే దుస్తులు ధరించి రాకూడదు, అలాగని నగ్నంగా రాకూడదు, నడిచి రాకూడదు, గుర్రం మీద రాకూడదు, కానీ రావాలిక్కడికి. ఉత్త చేతులతో రాకూడదు, అలాగని చేతిలో నా కోసం ఏ బహుమతి లేకుండా రాకూడదు. అలా వస్తేనే నీకు నీ గుర్రపిల్లతో పాటు నేను బహుమానంగా ఇస్తానన్న 100 వరహాలు నీ సొంతం అవుతాయి. లేని పక్షంలో నేను చెప్పినట్టుగా నీ కూతురు నా కొలువుకి రాని పక్షంలో నీ తల తీసి కోటగుమ్మానికి వేలాడదీస్తాను అన్నాడు రాజు. మంచి పని అయింది, తమ్ముడికి తగిన శిక్ష పడిందనుకుని ఆనందించాడు కుముదుడు. గమనించాడది రాజు. అబద్ధం ఆడి తమ్ముడి గుర్రాన్ని కాజేయాలనుకున్న అతన్ని శిక్షించక తప్పదనుకున్నాడు. 1000 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. కుముదుణ్ణి కొట్టి హింసించేందుకు అతన్ని కారాగారానికి తోడుకుని పోయారు రాజభటులు. గుర్రపిల్లను అన్నయ్యకి ఇస్తే పోయేది. వాడికి దెబ్బలు, తనకి ఈ తిప్పలు తప్పేవనుకున్నాడు అమాయకుడు. ఇంటికి చేరుకున్నాడు. కొలువులో జరిగిందంతా కూతురికి చెప్పాడు. ఇన్ని అవస్థలు పడి కొలువుకి ఎలా వస్తావమ్మా? రాలేవు. వద్దు, రాకు. మీ అమ్మతో పాటు నేను పోయాననుకో అన్నాడు. అమాయకుడు తల పట్టుకుని కూర్చున్నాడు. భయపడకు నాన్న, మనకి అంతా మంచి జరుగుతుంది అంది బుద్ధి సాలోచనగా. ఇలా అంది, ముందుగా రేపు నువ్వో పని చెయ్యి. ఒక కుందేలుని, ఒక పావురాన్ని పట్టుకురా అంది. అవెందుకు తల్లి? పట్టుకురా నాన్న, చెబుతాగా అంది. మర్నాడు కూతురు చెప్పినట్టుగానే అమాయకుడు ఓ కుందేలుని, పావురాన్ని పట్టుకుని వచ్చాడు. బుద్ధికి ఇచ్చాడు. ఇచ్చి సోమవారం రాకూడదు, రాకుండా చెయ్యమని 1000 దేవుళ్లకు మొరపెట్టుకున్నాడు. అతని మొర ఏ దేవుడూ వినిపించుకోలేదు. మొరపెట్టుకున్నంతసేపు పట్టలేదు. సోమవారం వచ్చేసింది. రాజు కొలువు తీరాడు. అమాయకుడి కోసం, అతని కూతురు బుద్ధి కోసం నిరీక్షించసాగాడు. అమాయకుడు ఏం వస్తాడు? రాడుగాక రాడు. కూతురుతో సహా రాజ్యం వదిలి పారిపోయి ఉంటాడనుకున్నారు సభలోని వారంతా. అంతలో కూతురు సహా అమాయకుడు రానే వచ్చాడక్కడికి. బుద్ధి నగ్నంగా లేదు, అలాగని దుస్తులు ధరించలేదు. శరీరం చుట్టూ చేపల్ని పట్టే వలం చుట్టుకుని వచ్చిందక్కడికి. అలాగే నడిచి రాలేదు, గుర్రం మీద కూడా రాలేదు. కుందేల మీద కూర్చుని వచ్చింది. చూసి ఆశ్చర్యపోయారంతా. రాజు కూడా విస్తుపోయి చూడసాగాడో ఆ పిల్లని. ఉత్త చేతులతో రాకూడదన్నాను, అలాగని నా కోసం ఏ బహుమతి లేకుండా రాకూడదన్నాను. దాని సంగతి ఏం చేశావు అడిగాడు రాజు. బుద్ధిని పరీక్షించసాగాడు. ఇవి ఉత్త చేతులు కావు మహారాజా అంది బుద్ధి. చేతులు విప్పి పావురాన్ని చూపించింది. ఇది మీకోసమే, మేము ఇచ్చే బహుమతి ఇదే, తీసుకోండి అంది. పావురాన్ని వదిలింది. పావురాన్ని అందుకుని బుద్ధికి తగిన బుద్ధి చెబుదామని చాలా ప్రయత్నించాడు రాజు. కొలువులో చిన్న పిల్లాడిలా పావురం కోసం పరుగులు తీశాడు. అందలేదది. కొలువు వెలుపలికి పారిపోయి ఆకాశానికి చేరిపోయింది. రాజు ఆదేశించినట్టుగానే ప్రవర్తించింది బుద్ధి. మాట ప్రకారం గుర్రపిల్లను, వరహాలను అమాయకుడికి బహుకరించాలి రాజు. అయినా బహుకరించలేదతను. పైగా
బుద్ధిని ఇలా ప్రశ్నించాడు. ఈ గుర్రపిల్ల లేకపోతే మీ నాన్న బతకలేడా? ఈ పిల్ల మీకు అంత అవసరమా? మీరు అంత పేదవారా? అవును మహారాజా, మేము చాలా పేదవాళ్ళం. మాకు ఆ గుర్రపిల్ల చాలా అవసరం. ఆ గుర్రపిల్లతో మా నాన్న నీటిలో కుందేళ్లను పడతాడు, చెట్ల మీద చేపల్ని పడతాడు అంది బుద్ధి. నీటిలో కుందేళ్ళ, చెట్ల మీద చేపలా? ఇదెక్కడి చోద్యం? పగలబడి నవ్వాడు రాజు. అతనితో పాటు సభలోని వారు కూడా పెద్దగా నవ్వారు. నీటిలో కుందేళ్లుంటాయా? చెట్ల మీద చేపలు ఉంటాయా? తెలివి తక్కువగా మాట్లాడకు, కసిరాడు రాజు. మగగుర్రానికి పిల్లలు పుట్టే ఈ రాజ్యంలో, అది కొలువులో చర్చించేంతగా ప్రచారమైన ఈ రాజ్యంలో ఏదైనా సహజమే మహారాజా, మీకు తెలియంది ఏముంది అంది బుద్ధి. చావు దెబ్బ చల్లగా కొట్టింది. ఆ దెబ్బకి మురిసిపోయాడు మహారాజు. బుద్ధిని అభినందిస్తూ కరతాళ ధ్వనులు చేశాడు. లేచి నిల్చున్నాడు. గుర్రపిల్లను 100 బంగారు వరహాలను అమాయకుడికి అందచేశాడు. బుద్ధిని దగ్గరగా తీసుకుని ఆ పిల్ల నుదుటను ముద్దు పెట్టాడు. గర్వంగా ఇలా ప్రకటించాడు. ఒక్క నా రాజ్యంలో తప్ప మరే రాజ్యంలోనూ ఇన్ని తెలివితేటలు గల పిల్లలు పుట్టరు, పుట్టబోరు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.